వచ్చిందయ్యా అంటే సీట్ల అనౌన్స్మెంట్ బాబే చెప్పాడు. ఇక్కడ అనపర్తి ఉమ్, మనం ముందు నుంచి చెప్తున్నాం, అవును. అనపర్తి తలనొప్పి కావాలని చెప్పిస్తున్నారు వీళ్ళు ఏదో అని చెప్పేసి. ఉమ్, నేను అనుకోవడం నల్లమెల్లిని దెబ్బ కొట్టడం కోసం గేమ్ చంద్రబాబు ఆడాడేమో అనుకుంటున్నాను. ఉమ్, ఎందుకంటే నల్లమెల్లిది ఆ మధ్యన ఏదో అక్కడ పెద్ద ఇష్యూ కూడా నడిచింది, ఈయన మాట లేదు ఉమ్. ఆయన ఏదో విషయంలో అనేసి. ఎవరు బాబు గారు బాబు మాట గారు వినలేదు. బాబు గారి మాట అది అప్పుడు ప్రమాణాలు చేసుకున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు. బిక్కవోలు వెళ్ళి వినాయకుడి గుడి దగ్గర అవును అవినీతి ఆరోపణల గురించి అది వద్దన్నా సరే ఆయన వెళ్ళి ప్రమాణం చేశారు. ప్రమాణాలు లాంటి పెట్టుకోవద్దన్నా కూడా చేశాడు అని చెప్పేసి ఒకటి ఉంది. అవును. అందుకని నేను వదిలేసినట్టున్నాడు ఉమ్, ఉమ్, ఆ కాన్సెప్ట్. అదే. ఉమ్, ఇప్పుడు అదేమైంది, ఆ ప్రమాణం చేసిన ఆయనే కదా ఇప్పుడు గిలగిల్లాడుతుంది అదే కదా. నల్లమెల్లి. ఉమ్, ప్రమాణం చేసి నల్లమెల్లి వాళ్ళు గిలగిల్లాడుతున్నారు అంటే ప్రమాణం నిజమైపోయింది కదా, అక్కడ తప్పు చేశాడని నిజమైపోయిందని సెంటిమెంట్ ని అక్కడ రాజ్ చేస్తుంది వైసీపీ. అదే వాళ్ళు కూడా అదే కదా, ఆ ప్రమాణం చేయడం వల్లే సీటు పోతుంది ఇప్పుడు అనేది వాళ్ళు రేట్ చేస్తుంది. అది తప్పుడు కాబట్టి ప్రమాణం ఇక్కడ సమస్య అది వచ్చింది సమస్య. ఉమ్, ఉమ్, అట్లాంటి దాంతో ఇప్పుడు బాబు గారికి సమస్య ఏమైందంటే మార్చాలి. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి నరసాపురం అనుకున్నారు, ఉమ్, నరసాపురం వాళ్ళు అనౌన్స్ చేసేసారు. ఈయన రఘురామకృష్ణరాజు పేరు పెడతానంటే వాళ్ళు ఏమన్నారు, ఉమ్, రఘురామకృష్ణరాజు పేరు పెట్టుకునేట్టు నరసాపురం సీటు మీరే తీసుకోండి, అవును. మీ కోటాలు ఇచ్చేసుకోండి, మాకు ఏలూరు కానీ విజయవాడ కానీ ఇవ్వండి అన్నారు. దానికి ఒప్పుకోలేదు. దాంతో మాకు ఈ సీట్లు మాత్రం కావాలి, రఘురామకృష్ణరాజుకి మీ ఖాతాలో